హాయ్ హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. మనము గత క్లాసులో భాగంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన సిలబస్ను విశ్లేషించుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం సిలబస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అంశం, మన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ నూతన పిఆర్సీకి సంబంధించి మరి మీరు రాబోయే నోటిఫికేషన్స్లో అటు గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కానివ్వండి, కొత్త పిఆర్సీ ప్రకారం మీ జీతాలు ఎంత ఉండబోతున్నాయి అనేది ఒకసారి ఈ కొత్త పిఆర్సీ ఇచ్చిన జీవోసు జస్ట్ 2 రోజుల కిందనే ఈ జీవోలను విడుదల చేయడం జరిగింది. జీవో నెంబర్ 51 నుంచి 60 వరకు. మరి ఆ జీవోల్లో ఉన్న అంశాలేవి, మీకు ఎంత జీతం వచ్చే అవకాశం ఉంది, అన్ని అంశాలని మనం ఒకసారి మాట్లాడుకుందాం. మరి అసలు ఈ శాలరీ ఏ విధంగా లెక్కిస్తారు అనే అంశాన్ని ఒకసారి డిస్కస్ చేస్తే, ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీతాన్ని లెక్కించడానికి స్కేల్లో, అంటే ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ 2 ఉద్యోగి ఉన్నట్లయితే ఆయన ఉద్యోగం ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనుకుందాము. ఆ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి కొత్త పిఆర్సీ ప్రకారం ఒక బేసిక్ పేని ఫిక్స్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పే ఫిక్సేషన్ అంటే పిఆర్సీ ఫిక్సేషన్ చేయటం వేరు, కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ జీతాలు లెక్కిస్తారో వేరు విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు కాబోయే ఉద్యోగాలకు రిక్రూట్ అయ్యే వాళ్ళకి సంబంధించిన అంశాలే మాట్లాడుకుందాం. అంటే రేపు రాబోయే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో మీరు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినట్లయితే ఎంత శాలరీ మొట్టమొదటగా మొదటి నెలలోనే ఎంత జీతం పొందే అవకాశం ఉంది, మీరు రాబోయే ఎస్ఐ రిక్రూట్మెంట్లో ఎస్ఐ ఉద్యోగం సాధించినట్లయితే ఎంత జీతం పొందే అవకాశం ఉంది, ఈ అంశాలని మనం డిస్కస్ చేద్దాం. మరి శాలరీ లెక్కించే విధానం ఏ విధంగా ఉంటుందా అంటే బేసిక్ పే ఉంటుందండి. ఇది పిఆర్సీ రికమెండేషన్ ప్రకారం జీవో నెంబర్ 51ని విడుదల చేయటం జరిగింది. ఈ జీవో నెంబర్ 51లో ఫిక్సేషన్ చేసిన బేసిక్ పేనే మనకు మీరు రిక్రూట్మెంట్ అయినప్పుడు వర్తిస్తుంది. అంటే నెక్స్ట్ పిఆర్సీ వరకు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి పిఆర్సీ అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే ఇది 11వ పిఆర్సీ అవుతుంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలోని విడుదలైన ఈ మొట్టమొదటి పిఆర్సీకి సంబంధించిన జీవో ప్రకారం బేసిక్ పే ఎంత ఉంది అనేది ఫస్ట్ ఇక్కడ బేసిక్ పే రాస్తాం. ఈ బేసిక్ పే పైన ప్రజెంటు అంటే ఈ రోజు నాటికి ఉన్న డిఏ అంటే 1/7/2018 తర్వాత నుంచి ఉన్న డిఏ 7.28% కాబట్టి ఈ బేసిక్ పే పైన 7.28% డియర్నెస్ అలవెన్స్ కింద లెక్కిస్తాము. తర్వాత హెచ్ఆర్ఏ అనేది 4 టైప్స్ ఉంటుందండి. కామన్గా రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకైతే 11%. అదే కొన్ని అర్బన్ ఏరియాస్ని అంటే పిఆర్సీ రికమెండేషన్స్లో భాగంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అంటే కొన్ని మున్సిపాలిటీ నగరాలను ఇవ్వడం జరిగింది మన కేటగిరీగా. ఆ మున్సిపాలిటీ నగరాల్లో ఉన్న వాళ్ళకి 13%. కొన్ని కార్పొరేషన్స్, వరంగల్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్న వాళ్ళకి 17%. జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్లో ఉద్యోగాలు చేసేవారికి 24% కింద మనం హెచ్ఆర్ఏ తీసుకుంటాం. మరి కామన్గా అనేక ఉద్యోగాలు ఎక్కువ రూరల్ ఏరియాలో ఉంటాయి కాబట్టి మనము ఎగ్జాంపుల్ 11%, మనం ఎక్కువ ఉద్యోగస్తులు 11% పొందే అవకాశం ఉంటుంది. ఇది హెచ్ఆర్ఏ. ఈ మూడింటిని లెక్కించిన తర్వాత అంటే ఈ హెచ్ఆర్ఏని పక్కకుంచాలి, బేసిక్ ప్లస్ డిఏ. ఎందుకంటే ఆఫ్టర్ 2004 తర్వాత రిక్రూట్ అయిన ఉద్యోగులందరూ కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కిందికి వస్తారు, సిపిఎస్ అంటారు. ఈ సిపిఎస్ ఏ విధంగా ఉంటుందా అంటే మనకు నెలవారీ వచ్చే జీతంలో 10% కట్ చేసి ఆ 10%కి గవర్నమెంట్ మరో 10% యాడ్ చేస్తుంది. యాడ్ చేసి కొన్ని షేర్ మార్కెట్లో కొన్ని సంస్థల్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అదంతా స్పెషల్, వేరే సందర్భం వచ్చినప్పుడు ఆ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆ సిపిఎస్లో భాగంగా 10% ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనకు ప్రాన్ నెంబర్ అనే ఒక నెంబర్ కేటాయించడం జరుగుతుంది. ఉద్యోగి రిక్రూట్ కాగానే, ఎవరైనా ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగిగా జాయిన్ కాగానే ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి ఇస్తారు. ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఐడి నెంబర్ ఉంటుంది. తర్వాత మీరు ఏ సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఏ ఆఫీస్లో అయితే జాయిన్ అవుతారో
ఆఫీస్లో డిడిఓ అని ఉంటారు. ఆ డిడిఓ ద్వారా లెటర్ పెట్టుకుంటే మీకు ప్రాన్ నెంబర్ అని కేటాయించబడుతుంది. పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్. ఈ ప్రాన్ నెంబర్కి సంబంధించిన నెంబర్ వచ్చిన తర్వాత ఈ కట్ చేసేదంతా కూడా ఆ ప్రాన్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మరి ఈ బేసిక్ పే ప్లస్ డిఏ ఎంతైతే వచ్చిందో, ఎగ్జాంపుల్ బేసిక్ తీసుకున్నట్లయితే ఇటు ఎస్ఐ స్కేల్ తీసుకున్నట్టే బేసిక్ 42,300. ఈ బేసిక్ పేకి 7.28% చేయాలి. 42,300ని 7.28%. బేసిక్ పే 42,300, డిఏ లెక్కించాల్సింది 7.28%. అంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ అయితే మీరు మీ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి రిక్రూట్మెంట్ అయ్యే నాటికి మరొక విడత డిఏ కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. లేదా ఇంకా కొంచెం లేట్ అయితే ఇంకో 2 డిఏలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు డిఏ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రేపటికి రేపు నోటిఫికేషన్ వచ్చి ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో రిక్రూట్ అయితే మాత్రమే ఈ 7.28% డిఏ లెక్కించాలి. మీకు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ జరిగి రిక్రూట్మెంట్ జరిగేసరికి ఇంకో 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కాబట్టి ఆ తర్వాత ప్రభుత్వం మరొక డిఏ ప్రకటిస్తుంది. ఆ డిఏని దీనికి యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఒక 3% ప్రకటిస్తే 7 + 3 10% అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ 7.28%ని మాట్లాడుకుందాం. ఇప్పుడు దీని ప్రకారం 3,079 రూపాయలు అవుతుంది ఈ యొక్క ఏది డిఏ. ఇప్పుడు 42,300 ప్లస్ 3,079. 42,300 ప్లస్ అంటే 45,379 రూపాయలు. దీంట్లో 10% సిపిఎస్కి వెళ్తుంది. మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం బేసిక్ ప్లస్ డిఏ ఈ రెండిట్లో నుంచే 10% కట్ చేయాలి. హెచ్ఆర్ఏకు సంబంధం లేదు. బేసిక్ 42,300, డిఏ లెక్కిస్తే 3,079 వచ్చింది. బేసిక్ ప్లస్ డిఏ కూడితే 45,379 రూపాయలు. దీంట్లో 10% అంటే దాదాపుగా 4,537 రూపాయలకు పైన వస్తుంది. బేసిక్ పే 42,300, డిఏ 3,079, మొత్తం 45,379 రూపాయలు. ఈ 45,379 రూపాయల్లో మనకి ఇక్కడ 10% అండి. 10% తీస్తే మనకు వచ్చేది 4,537 రూపాయలు. ఈ 4,537 రూపాయలని ఈ 45,379 రూపాయల నుంచి మనము డిడక్ట్ చేసినట్లయితే 40,842 రూపాయలు. ఈ 40,842 రూపాయలు దీనికి ప్లస్ హెచ్ఆర్ఏ యాడ్ చేస్తాం. హెచ్ఆర్ఏ 4 రకాలుగా ఉంటుందని మాట్లాడుకున్నాం. హెచ్ఆర్ఏలో 11% అయితే రూరల్ ఏరియాసు, కొన్ని మున్సిపాలిటీ పరిధిలో మనకు జీవోలో మెన్షన్ చేసిన మున్సిపాలిటీలలో ఉద్యోగం చేసేవారికి 13%, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 17%, ఇటు హైదరాబాద్లో ఉద్యోగం చేసేవారికి 24% ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు హెచ్ఆర్ఏ నార్మల్గా 11% తీసుకున్నట్లయితే 4,653. మనకి 40,842 రూపాయలకి హెచ్ఆర్ఏ కలపాలి. హెచ్ఆర్ఏ 4 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. 11% రూరల్ ఏరియాలో, 13% మున్సిపల్ ఏరియాస్లో, 17% కార్పొరేషన్ ఏరియాస్లో, 24% జిహెచ్ఎంసీ ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా 11% ఉంటుంది కాబట్టి 11% చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఈ 40,842 అంటే 11% 4,653 రూపాయలు. అంటే 40,842 రూపాయలకి 4,653 రూపాయలు యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది 45,000కు పైన మనకు జీతం మీరు పొందే అవకాశం ఉంటుంది. దీంట్లో నుంచి ఇంకొక కటింగ్ ఏంది అంటే తెలంగాణ స్టేట్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ TSGLI అని ఉంటుంది. అది స్కేల్స్ని బట్టి మొదటగా 450 రూపాయలు, తర్వాత 1000 ఆ విధంగా కటింగ్ చేసుకుంటాం. అది మనకి తర్వాత ఇన్సూరెన్స్ లాగా వచ్చేదే. ఎవరైనా ఉద్యోగి TSGLIని మంచిగా అంటే ఎంప్లాయీ ఎక్కిన కానుంచి కట్ చేసుకున్నట్లయితే అధిక వడ్డీ పర్సెంటేజ్ ఉంటుంది, మనకు అధిక లాభం కూడా పొందే అవకాశం ఉంటుంది తెలంగాణ స్టేట్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి. ఇది మనకి
ఈ శాలరీని లెక్కించే విధానం. మరి దీని ప్రకారం ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగి రేపు డైరెక్టుగా రిక్రూట్ అయినట్లయితే ఆయనకు వచ్చే జీతం దాదాపుగా 46,000 రూపాయలు. ఫస్ట్ ఆయన శాలరీ ఫస్ట్ రిసీవ్ చేసుకునేదే 46,000 రూపాయలు. అంటే నేను మాట్లాడేది నెట్ శాలరీ. ఆ కట్ చేసిన డిఏ యాడ్ చేసుకున్నట్లయితే మనకు గ్రాస్ శాలరీ వస్తుంది. ఆ 10% అనేది సిపిఎస్ రూపంలో మనకు కట్ అయి తర్వాత మనకి లాస్ట్ రిటైర్మెంట్ అప్పుడు వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన జీవో ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ అనేది కూడా ఈ సిపిఎస్ ఉద్యోగులకి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సరే, అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇది మనకి శాలరీ లెక్కించే విధానం. ఈ లెక్కించే విధానంలో ఈ బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ ఈ 3 ముఖ్యమైన అంశాలు. ఈ బేసిక్ ప్లస్ డిఏల నుంచి 10% కట్ చేస్తే అది మనకు సిపిఎస్లోకి వెళ్ళిపోతుంది. మిగిలిన దానికి హెచ్ఆర్ఏ యాడ్ చేసినట్టయితే మనము నెట్ శాలరీ రిసీవ్ చేసుకునేది ఎంత అనేది తెలుస్తుంది. ఇది మనకి శాలరీ లెక్కించే విధానం. నెక్స్ట్ మనము అసలు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2లో ఏ ఉద్యోగాలు ఉన్నాయి, వాటికి స్కేల్స్ ఏ విధంగా ఉన్నాయి, డైరెక్ట్ రిసీవ్ చేసుకునేది ఎంత అనేది ఒకసారి మాట్లాడుకుందాం. గ్రూప్ 1 గమనించినట్లయితే గ్రూప్ 1లో ముఖ్యమైన పోస్టులు మనకి నెంబర్ 1 డిప్యూటీ కలెక్టర్. దీన్నే ఆర్డీఓ అని కూడా పిలవచ్చు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ లేదా డిప్యూటీ కలెక్టర్. ఆర్డీఓలందరూ కూడా డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగులే. ఆ కేడర్ డిప్యూటీ కలెక్టర్ కేడర్ అంటారు. ఈ డిప్యూటీ కలెక్టర్ అనేది ముఖ్యమైన పోస్ట్ గ్రూప్ 1లో. సెకండ్ 1 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంటారు వీరిని. ఈ యొక్క డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇది పోలీసు ఉద్యోగంలో గ్రూప్ 1లో ఉన్న పోస్ట్ అండి. నెక్స్ట్ థర్డ్ 1 గ్రూప్ 1లో ఉన్న మిగిలిన పోస్టులలో మనకి ఆర్టీఓ ఉంటుందండి. నెక్స్ట్ డిపిఓ ఉంటుంది. డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. నెక్స్ట్ గ్రూప్ 1లో ఉన్న ఇంకా మిగిలిన ముఖ్యమైన పోస్టులు మనం గమనించినట్లయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఇది కూడా గ్రూప్ 1 పోస్ట్ అండి. తదనంతరము ఇటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఇది కూడా గ్రూప్ 1 కేడర్ పోస్ట్ అండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ ఇటు పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ వింగ్కు సంబంధించి ఎంపీడీఓ కూడా గ్రూప్ 1 కేడర్ పోస్ట్ అండి. ఇటు డిపిఓ గ్రూప్ 1 కేడర్ పోస్టు, ఎంపీడీఓ కూడా గ్రూప్ 1 కేడర్ పోస్ట్ అండి. నెక్స్ట్ దీంట్లో మిగిలిన అంశాల్లో ట్రెజరీకి సంబంధించి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఏటీఓ కూడా గ్రూప్ 1 కేడర్ పోస్ట్ అండి. నెక్స్ట్ సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇది కూడా గ్రూప్ 1 కేడర్ పోస్ట్ అండి. నెక్స్ట్ ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, ఇది కూడా గ్రూప్ 1 కేడర్ పోస్టులు అండి. ఇవన్నీ కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్లో వచ్చే పోస్టులు. డిప్యూటీ కలెక్టర్ లేదా ఆర్డీఓ, డిఎస్పి, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పి, ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్టీఓ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, ఈ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ, ట్రెజరీలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, కమర్షియల్ ట్యాక్స్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. ఇవన్నీ కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయ్యే ఉద్యోగాలు. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి దాంట్లో, అది కూడా కొన్ని అంటే ఇంకా ఇంపార్టెంట్ మూలాలు చూసినట్లయితే డిబిసిడబ్ల్యూఓ, డిటిడిఓ, డిఎస్డిఓ, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా మంచి ఉద్యోగాలు. ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో భాగంగా బీసీ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇవి కూడా చాలా మంచి పోస్టులు అండి. ఇవన్నీ కూడా గ్రూప్ 1లోనే ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని ఇంకా మిస్లీనియస్ పోస్టులు ఉంటాయి, అటు లేబర్ డిపార్ట్మెంట్లో, ఇటు ఎండోమెంట్లో. అవి కూడా కొన్నిసార్లు ఇస్తాడు గ్రూప్ 1లో. అంటే వేకెన్సీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఎక్కువ ఉన్న సమయంలో మాత్రమే ఇవి ఎక్కువగా ఇస్తారు.
దాదాపుగా మనం పాత నోటిఫికేషన్లు గమనించినట్లయితే ఎక్కువ రిక్రూట్మెంటు ఎంపీడీఓల పోస్టులు ఎక్కువగా ఇస్తాడు. మరి రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్స్లో దాదాపుగా 200 పైగా పోస్టులు ఉండే అవకాశం ఉంది. అవన్నీ కూడా ఏవేవి ఉన్నాయనేది మనము నెక్స్ట్ ఖాళీలను బట్టి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ గ్రూప్ 1లో ఉండే పోస్టుల వివరాలకు సంబంధించిన అంశాలు మనము డిస్కస్ చేసినాం. నెక్స్ట్ మనము గ్రూప్ 2లో ఏ రకాల పోస్టులు ఉంటాయి. గ్రూప్ 2కు సంబంధించి మనము గ్రూప్ 2లో సబ్ రిజిస్ట్రార్, ఇటు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 అనేది గ్రూప్ 2 రిక్రూట్మెంట్లో ఉండే పోస్టు. నెంబర్ 2 ఎంపీఓ, గతంలో దీన్ని ఈఓఆర్డి అని పిలిచేవాళ్ళు. ఈఓ పిఆర్ అండ్ ఆర్డి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దాన్ని ఇప్పుడు ఎంపీఓగా మార్చడం జరిగింది. ఇది కూడా గ్రూప్ 2లో ముఖ్యమైన పోస్ట్. ఆ తర్వాత గ్రూప్ 2లో ఉండే ఇంకొక పోస్టు నాయాబ్ తహసీల్దార్. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లోని పోస్ట్. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్లో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఇందాక మనం గ్రూప్ 1లో దీనికి సమానమైన పోస్టులు చూస్తే ఈ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇది గ్రూప్ 2 అయితే గ్రూప్ 1లో ఉండేది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. ఈ ఎంపీఓ తీసుకున్నట్టయితే గ్రూప్ 1లో ఉండేది మనకు డిపిఓ, అటు ఎంపీడీఓ. నాయబ్ తహసీల్దార్ తీసుకున్నట్టయితే గ్రూప్ 1లో ఉండే పోస్టు ఆర్డీఓ. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. అంటే సబ్ రిజిస్ట్రార్ వెంటనే ప్రమోషన్ పొంది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కాడు, మధ్యలో ఇంకా వేరే ఛానల్స్ ఉంటాయి. అంటే సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 అనేట ఆయన గ్రూప్ 2లో రిక్రూట్ అయితే ప్రమోషన్లో గ్రేడ్ 1 అవుతాడు. ఇంకో పోస్ట్ ఉంటుంది మధ్యలో, అది ఇండైరెక్ట్, అంటే ప్రమోషన్ ద్వారా నింపే పోస్టులు. అవి డైరెక్ట్ నియామకాలు ఉండవు, ప్రత్యక్ష నియామకం, అంటే నోటిఫికేషన్ ద్వారా వాటిని నింపరు. అదే ఎంపీఓలో అయితే మాత్రం ఎంపీఓ ప్రమోషను నెక్స్ట్ ఎంపీడీఓ లేదా డిపిఓ డైరెక్ట్ పోడు, ఎంపీడీఓ మాత్రమే డైరెక్ట్గా పొందే అవకాశం ఉంది. మరి ఎంపీఓ ఒకవేళ 2 వింగులు ఉంటుందండి. దీంట్లో భాగంగా ఇటు డిఎల్పిఓగా వెళ్ళొచ్చు లేదా ఎంపీడీఓగా వెళ్ళవచ్చు. డివిజనల్ లెవెల్ పంచాయత్ ఆఫీసర్ డిఎల్పిఓ అంటే ఇది పంచాయతీరాజ్ వింగు, ఇది డెవలప్మెంట్ వింగు. ఈ పంచాయతీరాజ్ వింగ్లో డిఎల్పిఓగా డైరెక్ట్గా ఎంపీఓ అనే అతను ప్రమోషన్లో డిఎల్పిఓ అవుతాడు. కాకపోతే డివిజన్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఎంపీఓ ప్రమోషన్ డిఎల్పిఓ కావాలంటే ఒక 8 నుంచి 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. మరి ఎంపీడీఓ పొందాల సేమ్ ఇదే కేడ 8 నుంచి 10 సంవత్సరాల్లో ఎంపీఓ అయితే డిఎల్పిఓ ఆర్ ఎంపీడీఓ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇటు నాయబ్ తహసీల్దార్ తీసుకుంటే మధ్యలో తహసీల్దార్ ఉంటుంది, ఇది ప్రమోషన్ పోస్టు. తహసీల్దార్ పోస్టు లేదా ఎంఆర్ఓ పోస్టు డైరెక్ట్గా ఎగ్జామ్ ద్వారా నింపరు. అది నాయబ్ తహసీల్దార్ అయిన తర్వాత ప్రమోషన్లే తహసీల్దార్ అవుతారు. తహసీల్దార్ నెక్స్ట్ ప్రమోషను ఆర్డీఓ ఉంటుంది. నెక్స్ట్ ఏసీటీఓ కూడా అంతే అండి. ఇటు గ్రూప్ 1లో సిటీఓ, కానీ ఏసీటీఓ డైరెక్ట్ సిటీఓ కాడు, మధ్యలో డీసీటీఓ ఉంటాడు, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఓకే, ఇప్పుడు ఈ డీసీటీఓ ఏసీటీఓ డీసీటీఓ కావడానికి 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుందండి. 5 నుంచి 6 సంవత్సరాలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 5 సంవత్సరాల పైనే పడుతుంది ఏసీటీఓ డీసీటీఓ కావాలంటే. నాయబ్ తహసీల్దార్ కావాలంటే కూడా దాదాపుగా 4 నుంచి 5 సంవత్సరాల పైనే పడుతుంది. ఎంపీఓ డిఎల్పిఓ కావాలంటే 8 నుంచి 10 సంవత్సరాల పైన పడుతుంది. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 మధ్యలో ఉన్న గ్రేడ్ 1 కావాలంటే సేమ్ అదేవిధంగా అది కూడా 8 to 10 years పడుతుంది. ఆ తర్వాత మధ్యలో పోస్టు దాటిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్లో గ్రూప్ 1 కేడర్లోకి వెళ్తారు అందరు. నెక్స్ట్ మిగిలిన గ్రూప్ 2 పోస్టులు చూసినట్టయితే ఎక్సైజ్ ఎస్ఐ అండి, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. ఈ పోస్టు సంబంధించి దీనికి నెక్స్ట్ కేడరు సిఐ, కానీ గ్రూప్ 1లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనే ఉద్యోగం ఉంటుందండి. ఇది గ్రూప్ 1 కేడర్ ఉద్యోగం. ఇది మాత్రం ప్రమోషన్ ద్వారా మాత్రమే నింపుతారు. అంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా మీరు జాయిన్ అయినట్లయితే రేపు నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసి వితిన్ 4 yearsలో ఆర్ 5 yearsలో మీరు ఎక్సైజ్ సిఐ అవుతారు. ఆ తర్వాత సిఐ మళ్ళీ
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కావాలంటే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు, 8 నుంచి 10 సంవత్సరాల పైన పడుతుంది. ఎందుకంటే ఆ సెకండ్ లెవెల్ పోస్టులు అనేవి తక్కువగా ఉంటాయి, ఈ సిఐ సర్కిల్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రమోషన్ ఈ ఛానల్ వరకు వేగంగా ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి కొంత సమయం పడుతుంది. నెక్స్ట్ ఇంకా గ్రూప్ 2లో మనం గమనించినట్లయితే ముఖ్యమైన పోస్టులలో ఏడిఓ అని ఉంటుందండి, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. ఇది ఏడిఓ పోస్టుకు సంబంధించి. ఇప్పుడు మనం గ్రూప్ 2లో సబ్ రిజిస్ట్రారు, ఎంపీఓ, నాయబ్ తహసీల్దారు, ఏసీటీఓ, నెక్స్ట్ ఎక్సైజ్ ఎస్ఐ, ఏడిఓ, ఇవి కాకుండా కూడా గ్రూప్ 2లో మనకు ఏఎస్ఓ ఉంటుంది. ఇది సెక్రటేరియట్కి సంబంధించినవి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇది ఇంకా మిగిలిన చిన్న చిన్నవి అంటే ఈ గెజిటెడ్ పోస్టులే, బట్ తక్కువ పడతాయి పోస్టులు కాబట్టి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, నెక్స్ట్ ఎండోమెంట్ ఆఫీసర్, ఇవన్నీ కూడా గ్రూప్ 2లో ఉండే పోస్టులే ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈ యొక్క గ్రూప్ 2కు సంబంధించి ఇందాక మనం గ్రూప్ 1లో మాట్లాడుకున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఉంటాడు. ఇది గ్రూప్ 2 కేడర్ పోస్ట్ అండి. ఈయన గ్రూప్ 1 కేడర్కి పోవాలంటే గ్రేడ్ 2 ప్రమోషన్ పోవాల్సి ఉంటుంది. ఇవి మనకు గ్రూప్ 2లో ఉండే ప్రధానమైన పోస్టులు. మరి మనం ఈరోజు డిస్కస్ చేసేది పిఆర్సీకి సంబంధించి స్కేల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అని మనం మాట్లాడుకుంటాం. రైట్. మరి మొదటగా గమనించినట్లయితే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ డిపిఓ ఇందాక మాట్లాడుకున్నట్టు ఇది గ్రూప్ 1 కేడర్ ఉద్యోగం అండి. మీరు గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసి సాధించినట్లయితే డిపిఓ మీ యొక్క బేసిక్ పే మొదటగానే 54,220 ఉంటుందండి. అంటే మీరు ఇంకా 1 ఇయర్ తర్వాత, ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డా 1 ఇయర్ తర్వాత నింపే అవకాశం ఉంది. కాబట్టి ఆ డిఏ అనేది 7 నుంచి దాదాపుగా మరొక 5% పెరిగి 12కి అవుతుందండి. అంటే బేసిక్ 54,220 ఇంటూ 10%, ఆ రెండింటిని కలిపి మళ్ళీ మనకు సిపిఎస్ కట్ చేసి హెచ్ఆర్ఏ ఇవన్నీ కట్ చేసుకుంటే దాదాపుగా 60 నుంచి 65,000 రూపాయలు మీరు డైరెక్ట్ హ్యాండ్కి తీసుకునే అవకాశం ఉంది. అంటే మీరు గ్రూప్ 1 ఉద్యోగం సాధించి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఉద్యోగం సాధించినట్లయితే 65,000 రూపాయలు నెట్ శాలరీ ఫస్ట్ తీసుకుంటారు. ప్లస్ దాంతోపాటు డిపిఓ అనేది వెహికల్ పోస్ట్ అండి. అంటే మీకు వెహికల్ అలవెన్స్ కూడా ఇస్తుంది ప్రభుత్వం. దాంట్లో 33,000 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం వెహికల్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. ఇప్పుడు 33,000 మీకు వెహికల్ అలవెన్స్ కింద వెహికల్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు గ్రూప్ 1లో ఉన్న డిపిఓకు సంబంధించిన అంశం. నెక్స్ట్ ఎంపీడీఓకు సంబంధించి ఇది కూడా సేమ్ గ్రూప్ 1 రిక్రూట్మెంటే. డిపిఓ గ్రూప్ 1, ఎంపీడీఓ కూడా గ్రూప్ 1 అండి. కాకపోతే స్కేల్ మాత్రము 51,320. ఎందుకంటే డిపిఓ అనేది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టు, ఎంపీడీఓ అనేది మండల్ క్యాడర్ పోస్ట్. మండల్లో ఉన్న తహసీల్దార్కి ఎంత స్కేల్ అయితే ఉందో సేమ్ ఈ యొక్క ఎంపీడీఓకి కూడా అంతే స్కేల్ ఉంటుంది, 51,320. దాదాపుగా ఎంపీడీఓగా రిక్రూట్ అయితే మీరు 60,000 రూపాయల పైన శాలరీ పొందే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా. ఎంపీడీఓ కూడా ఇప్పుడు ఈ యొక్క ఉపాధి హామీ అనేది అంటే ఎంఎన్ఆర్ఈజిఎస్ స్కీము వీరి చేతుల్లో పెట్టడం జరిగింది. కాబట్టి వీరు దాన్ని కూడా పర్యవేక్షించడం మూలంగా ఇప్పుడు వెహికల్ అలవెన్స్ ఉపాధి హామీ నుంచి ఎంపీడీఓలకు కూడా అందజేయడం జరుగుతుంది ప్రజెంట్. నెక్స్ట్ ఎంపీఓకి సంబంధించి ఎంపీఓ అంటే పంచాయతీ సెక్రటరీస్. ఇప్పుడు మీరు చూశారు చాలా పెద్ద నోటిఫికేషన్, జూనియర్ పంచాయత్ సెక్రటరీసు, అంతకుముందు సీనియర్ పంచాయత్ సెక్రటరీస్. ఈ పంచాయతీ సెక్రటరీలు పైన అజమాయిషి ఎంపీఓకు ఉంటుంది, సర్పంచులు మరియు పంచాయత్ సెక్రటరీల పైన. ఇది ఇంతకుముందు ఈఓ పిఆర్ అండ్ ఆర్డీగా పిలిచేవారు. ప్రస్తుతం దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంపీఓగా మార్చడం జరిగింది. ఈయన డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అయితే ఎంపీఓ మండల్ పంచాయత్ ఆఫీసర్. గ్రూప్ 2లో ఉండే పోస్టులో ఎక్కువ స్కేల్ ఉన్నది ఎంపీఓకే. గ్రూప్ 2లో ఇందాక మనం డిస్కస్ చేసిన పోస్టులలో ఎక్కువ స్కేలు 43,490. మిగిలిన డిప్యూటీ ఎంఆర్ఓ కానివ్వండి, అటు నెక్స్ట్ ఏసీటీఓ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా 42,300 ఉంది స్కేల్. దీనికి ఎంపీఓకి మాత్రం 43,490 రూపాయలు.
ఓకే, ఇది గెజిటెడ్ పోస్ట్ అండి. ఇప్పుడు నేను మాట్లాడిన డిపిఓ కానీ ఎంపీడీఓ అంటే ఈ అన్ని కేటగిరీ గెజిటెడ్ పోస్టులే. ఎంపీఓ కూడా గెజిటెడ్ పోస్ట్. ఓకే, ఇది గెజిటెడ్ అంటే గ్రీన్ కలర్ పెన్ ఉంటుందండి, మీకు ఐడియా ఉంటుంది. గెజిటెడ్ మీన్స్ గ్రీన్ కలర్. ఈ ఎంపీఓకి సంబంధించి 43,490. దాదాపుగా వీరు కూడా 55,000 పైన మొట్టమొదటగానే శాలరీ, నెట్ శాలరీ తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4. వీళ్ళు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు గారండి. వీళ్ళు ఇంతకుముందు గతంలో నోటిఫికేషను డిగ్రీ క్వాలిఫికేషన్తో రిక్రూట్ చేయబడింది ఈ పంచాయత్ సెక్రటరీలు. అంతకుముందు కూడా కొంతమంది పంచాయత్ సెక్రటరీలు కాంట్రాక్ట్లో అయి తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ద్వారా ఈ పంచాయత్ సెక్రటరీగా రెగ్యులరైజ్ అయ్యారు. వాళ్ళందరికీ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 అండి. వీళ్ళ శాలరీ, వీళ్ళ యొక్క బేసిక్ 24,220. అంటే దాదాపుగా 30,000 నుంచి 35,000 రూపాయలు పంచాయత్ సెక్రటరీ మొట్టమొదటగానే తమ యొక్క నెట్ శాలరీ పొందవచ్చు. ఇప్పుడు ఈ ఎంపీఓకి కానీ పంచాయత్ సెక్రటరీ కానీ వెహికల్ అలవెన్స్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఇది మనకి ఈ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ఈ పోస్టులు మాత్రమే డైరెక్ట్ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్మెంట్ అవుతాయి. ఇక్కడ మాట్లాడుకున్న ఈ 2 పోస్టులు గ్రూప్ 1 అండి, ఇది గ్రూప్ 2 అండి, ఇది పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ అండి. ఓకే, ఇది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశం. నెక్స్ట్ సెకండ్ ముఖ్యమైనది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రూప్ 1 ద్వారా రిక్రూట్మెంట్ అయ్యే పోస్టు డిప్యూటీ కలెక్టర్ లేదా ఆర్డీఓ. గ్రూప్ 2 ద్వారా రిక్రూట్మెంట్ అయ్యే పోస్టు నయాబ్ తహసీల్దార్. దాన్నే ఇంతకుముందు డీటీ అనేవాళ్ళు, డిప్యూటీ తహసీల్దార్ అనేవాళ్ళు, బాగా అందరికి పరిచయం ఎంఆర్ఓ లేదా డిప్యూటీ ఎంఆర్ఓ. నాయబ్ తహసీల్దార్ అంటే డిప్యూటీ ఎంఆర్ఓ, ఎంఆర్ఓ అంటే తహసీల్దార్. ఓకే, ఇప్పుడు ఈ ఆర్డీఓకి సంబంధించి 58,850 రూపాయలు అనేది బేసిక్ అండి. మీరు ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ కాగానే మీరు ఒకవేళ ఆర్డీఓ అయితే మీ బేసిక్ 58,850 ఈ పిఆర్సీ ప్రకారం. దీనికి ఆ రోజు నాటికి మీరు రిక్రూట్మెంట్ అయ్యే నాటికి ప్లస్ డిఏ, బేసిక్ ప్లస్ డిఏల నుంచి మళ్ళీ 10% కట్ చేసి ఆ తర్వాత మిగిలిన దానికి హెచ్ఆర్ఏ యాడ్ చేస్తే మీ శాలరీ వస్తుంది. అంటే దాదాపుగా 70,000 రూపాయలు, 65,000 నుంచి 70,000 రూపాయల మధ్య డైరెక్ట్గా ఆర్డీఓగా మీ రిక్రూట్మెంట్ అయితే 70,000 శాలరీ వస్తుందండి. నెక్స్ట్ ఆర్డీఓ కేడర్ ఉద్యోగులందరికీ కూడా వెహికల్, గవర్నమెంట్ వెహికల్సే ఉంటాయి దాదాపుగా. ఇఫ్ ఇన్ కేస్ లేకున్నా ప్రభుత్వం వెహికల్ అలవెన్స్ కూడా కల్పిస్తుంది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లోని డిప్యూటీ కలెక్టర్కి సంబంధించిన అంశం. నెక్స్ట్ గ్రూప్ 2లో గమనించినట్లయితే నాయాబ్ తహసీల్దార్ అండి. నాయాబ్ తహసీల్దార్ అనేది గ్రూప్ 2లో పోస్ట్, గ్రూప్ 2లో ఉండే పోస్టు. ఈ ఎంపీఓ ఎట్లయితే గ్రూప్ 2లో ఉందో పంచాయతీరాజ్లో, రెవెన్యూలో నాయాబ్ తహసీల్దార్ పోస్ట్ ఉంటుంది. దీని యొక్క మొదటి బేసిక్ 42,300. ఈ 42,300 రూపాయలని ప్లస్ డిఏ ఆ 10% కట్ చేసి హెచ్ఆర్ఏ యాడ్ చేస్తే దాదాపుగా 50,000 నుంచి 55,000 రూపాయలు మొట్టమొదటగా నాయబ్ తహసీల్దార్గా రిక్రూట్ కాగానే మీరు శాలరీ పొందవచ్చు. ఇది కూడా గెజిటెడ్ పోస్ట్ అండి. నాయబ్ తహసీల్దార్ కూడా, ఈ నాయబ్ తహసీల్దార్ పోస్ట్ కూడా ఏ విధమైన వెహికల్ అలవెన్స్ లేదు. ఈ నాయబ్ తహసీల్దారు ఒక 5 సంవత్సరాల్లో తహసీల్దార్ అవుతాడు. తహసీల్దార్ స్కేలు 51,320. అటు ఎంపీడీఓ స్కేల్ అయినా 51,320. అటు పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అయినా 51,320. అంటే ఇవన్నీ ఒక కేడర్ సమానమైన పోస్టులు అనమాట. ఈ 51,320 ఈ దాదాపుగా 65,000 రూపాయలు, 60,000 నుంచి 65,000 రూపాయలు వీరు నెట్ శాలరీ పొందే అవకాశం ఉంది. ఇది ప్రమోషన్ పోస్ట్ కాబట్టి మధ్యలో ఇంక్రిమెంట్స్ కూడా వీళ్ళకి యాడ్ అవుతూ ఉంటాయి. అవి ఇయర్లీ ఉంటాయి ఇంక్రిమెంట్స్. అది నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు జస్ట్ ఉద్యోగాలు, వాటికి సంబంధించిన బేసిక్ పే, జీతం ఎంత పొందే అవకాశం ఉంది డిస్కస్ చేస్తున్నాం. ఇక రెవెన్యూలో జూనియర్ అసిస్టెంట్, మన జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ గ్రూప్ 4 నోటిఫికేషన్ పడ్డది. జూనియర్ అసిస్టెంట్ అటు రెవెన్యూ మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లలో కూడా జూనియర్ అసిస్టెంట్ నియామకం అయ్యారు. ఇది కామన్ కేటగిరీ కింద 24,000 పైన ఉంది వీళ్ళకు బేసిక్. దాదాపుగా హ్యాండ్కి 30,000 నుంచి 35,000 రూపాయలు జూనియర్ అసిస్టెంట్గా రిక్రూట్ అయిన వాళ్ళు తీసుకుంటారు. జూనియర్ అసిస్టెంటు సీనియర్ అసిస్టెంట్ అవుతాడు, సీనియర్ అసిస్టెంటు నాయబ్ తహసీల్దార్ అవుతాడు, నాయబ్ తహసీల్దారు తహసీల్దార్ అవుతాడు, తహసీల్దారు ఆర్డీఓ అవుతాడు. ఇది హైరార్కీకి సంబంధించిన అంశం. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు వాళ్ళ శాలరీస్, అంటే కొత్త పిఆర్సీ ప్రకారం పొందే జీతాలు. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించి, కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించి మనకి గ్రూప్ 1లో రిక్రూట్ అయ్యే పోస్టు సిటీఓ అండి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్.
సేమ్ ఆర్డీఓకి ఎంత స్కేల్ అయితే ఉంటుందో ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా సేమ్ స్కేల్ అండి, 65,000 రూపాయలు. వెహికల్ అలవెన్స్ కూడా ఉంటుంది. ఇది కూడా గెజిటెడ్ సంబంధించిన పోస్ట్. ఏసీటీఓ అండి, ఇది నాన్ గెజిటెడ్, ప్రస్తుతానికి నాన్ గెజిటెడ్ కేటగిరీలోనే ఉన్నది. దీని యొక్క స్కేల్ కూడా సేమ్ నాయబ్ తహసీల్దార్తో సమానం, 50 నుంచి 55,000 రూపాయలు హ్యాండ్కి వస్తాయి ప్రజెంటు. నెక్స్ట్ డిఏ పెరిగితే 55 నుంచి 60 మధ్య వస్తాయి. మరి దీనికి సంబంధించి కూడా వెహికల్ అలవెన్స్ లేదు, ఎప్పుడైనా కొన్ని చెక్ పోస్ట్ డ్యూటీలు అవి వేసినప్పుడు మాత్రమే అలవెన్స్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ డీసీటీఓ అవుతాడు, ఏసీటీఓ. ఇది మళ్ళీ తహసీల్దార్కు సమానమైన స్కేల్, 51,320. డీసీటీఓ దీనికి సంబంధించి వెహికల్ అలవెన్స్ వీరికి అందుబాటులో ఉన్నది. ఇది కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించిన అంశం. ఏసీటీఓ డీసీటీఓ కావడానికి దాదాపుగా 5 సంవత్సరాలకు పైన పడుతుంది, 5 నుంచి 6-7 సంవత్సరాలు. డీసీటీఓ సీటీఓ కావడానికి మళ్ళీ ఒక 8 to 10 years పడుతుందండి. గ్రూప్ 1 అంటే ఒక గ్రూప్ 2గా రిక్రూట్ అయిన ఉద్యోగి గ్రూప్ 1 ఉద్యోగిగా మారాలంటే 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. ఇది కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించిన అంశం. నెక్స్ట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అండి. ఇది గ్రూప్ 1 కేడర్ పోస్టు, 54,220 వీరి బేసిక్ అండి. ప్రజెంట్ కొత్త పిఆర్సీ ప్రకారం వీరు పొందే జీతం 60 నుంచి 65,000 రూపాయలు ఉంటుంది. ఇది కూడా వెహికల్ అలవెన్స్ ఉన్న పోస్ట్ అండి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. ఇది గ్రూప్ 1లో రిక్రూట్మెంట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 అండి, ఇది గ్రూప్ 2 రిక్రూట్మెంటు. దీంట్లో మంచి పోస్టులో గ్రూప్ 2లో ఈ సబ్ రిజిస్ట్రార్ పోస్టు కూడా ప్రధానమైనది. వీళ్ళ స్కేల్ కూడా సేమ్ నాయబ్ తహసీల్దార్ స్కేలు, ఏసీటీఓ స్కేలు, సబ్ రిజిస్ట్రార్ స్కేల్ ఈక్వల్. ఒక్క ఎంపీఓ మాత్రమే ఈ మూడిటి కంటే కూడా ఎక్కువ ఉన్నది, మండల్ పంచాయత్ ఆఫీసర్. వీరు కూడా 55,000 రూపాయలు హ్యాండ్కి వచ్చే అవకాశం ఉంది. నెట్ శాలరీ నేను చెప్పేది, గ్రాస్ మళ్ళీ వేరే ఉంటుంది, 60,000 పైన ఉంటుంది గ్రాస్ అయితే. ఓకే, దీంట్లో మళ్ళీ గ్రేడ్ 1గా ప్రమోషన్ పొందుతారు. ఆ గ్రేడ్ 1 స్కేలు 45,960. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అవుతారు. దీంట్లో ఈ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కావడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. ఈ గ్రేడ్ 1 కావాలంటే ఒక 5 to 6 years పైన 8-9 years పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 years డిస్ట్రిక్ట్, ఎందుకంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, ఇది రిజిస్ట్రేషన్కి సంబంధించిన అంశం. నెక్స్ట్ ఎక్సైజ్ ఎస్ఐ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ. పోయిన ఎగ్జామ్లో దాదాపుగా 200 పైన పోస్టులు ఉన్నాయి ఎక్సైజ్ ఎస్ఐ. ఈ యొక్క రాబోయే నోటిఫికేషన్స్లో కొంచెం మంచిగా ఉండే అవకాశం ఉంది. దీంట్లో గ్రూప్ 1లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండి. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనేది 51,320. ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. నెక్స్ట్ వీరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవుతారు. ఓకే, ఇది కొన్ని డిస్టిక్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిస్టిక్ క్యాడర్ పోస్ట్ అనేది ఇది జిల్లా వారీగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, వీరిది 38,890. అంటే హ్యాండ్కి దాదాపుగా 45 నుంచి 50,000 పొందే అవకాశం ఉంది నెట్ శాలరీ. మరి ఈ సబ్ ఇన్స్పెక్టర్ దీంట్లో ప్రమోషన్స్ ఈ మధ్య కాలంలో 3 to 4 yearsలోనే వీరు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అవుతున్నారు. వాస్కేలు 45,960. ఓకే, ఇవన్నీ కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులు ఇవి. ఇది గ్రూప్ 1 అండి, ఇది గ్రూప్ 2 అండి. ఈ గ్రూప్ 2 తర్వాత ప్రమోషన్ అండి. తర్వాత దీంట్లో కానిస్టేబుల్స్ ఉంటాయి, అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద్వారానే నిర్వహించడం జరిగింది గతంలో ఒక నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం. నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇందాక మాట్లాడుకున్నట్టు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఉంటారు. వీరి స్కేలు 51,320. ఇది గ్రూప్ 1 కేడర్ పోస్ట్ అండి. ఈ గ్రేడ్ 3 అనేది మాత్రం గ్రూప్ 2 కేడర్ పోస్ట్ అండి. గ్రూప్ 2 డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది 43,490. మీరు అబ్జర్వ్ చేస్తే ఎంపీఓకి మరియు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3కి మాత్రమే గ్రూప్ 2లో ఉండే పోస్టులో ఎక్కువ స్కేల్ ఉన్నది. 42,300 నాయాబ్ తహసీల్దార్ది కానీ, ఏసీటీఓది కానీ, సబ్ రిజిస్ట్రార్ది కానీ. ఎంపీఓది మున్సిపల్ కమిషనర్స్ ఇద్దరిది మాత్రమే 43,490. దాదాపుగా వీరు కూడా 55 నుంచి 60,000 హ్యాండ్కు పొందే అవకాశం ఉంది. దీంట్లో గ్రూప్ 2లో ఉండే మరో పోస్టు ఏఎల్ఓ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. వీరికి కూడా 42,300 స్కేల్, దాదాపుగా 55 నుంచి 60,000 వీరు 55,000 రూపాయలు శాలరీ వచ్చే అవకాశం ఉంది. 50 నుంచి 55,000. నెక్స్ట్ బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్. ఇది గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అండి. డీబీసీడబ్ల్యూఓ లేదా డీబీసీడీఓ, డిటీడీఓ, డిఎస్డిఓ. ఇది
54,220. వీరు హ్యాండ్కి దాదాపుగా 60 నుంచి 65,000 పొందే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా వెహికల్ అలవెన్స్ ఉంటుంది వీళ్ళకి మళ్ళీ సపరేట్గా. నెక్స్ట్ ఏటీడీఓ ఏబిసిడబ్ల్యూ, ఇది సపరేట్ నోటిఫికేషన్ అండి. ఇది గ్రూప్ 2లో ఉండదు, ఈ సపరేట్ నోటిఫికేషన్. వీరి స్కేలు 45,960 రూపాయలు. వీరు కూడా 55 నుంచి 60,000 రూపాయలు వస్తుంది వీళ్ళకి హ్యాండ్. ఓకే, వీరికి టీఏ ఉంటుందండి కొంత, దాంతో వీరు హాస్టల్స్ పైన ఇన్స్పెక్షన్ చేస్తారు, హెచ్డబ్ల్యూఎస్ పైన. ఇవి నెక్స్ట్ అదే గ్రూప్ 2లో ఇంకోటి ఏడీఓ ఉంటుందండి, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. వీరికి 38,890. ఈ స్కేలు ఎక్సైఎస్ఐ స్కేలు ఈక్వల్ అండి, ఈ రెండు కూడా. ఓకే, ఇవి మనకు వెల్ఫేర్కి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ అవి గ్రూప్ 1 గ్రూప్ 2లకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డిఎస్సీల ద్వారా రిక్రూట్ అవుతారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారా. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో స్కూల్ అసిస్టెంట్ ఉంటుంది, ఎస్జిటి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ స్కేలు 42,300. దాదాపుగా 55,000 మనకు హ్యాండ్కి వచ్చే అవకాశం ఉంది, 50 నుంచి 55. ఎస్జిటి అండి, ప్రైమరీ స్కూల్ టీచర్. వీరికి 31,040 రూపాయలు. వీరికి శాలరీ 40,000 హ్యాండ్కి వచ్చే అవకాశం ఉంది డైరెక్టే. మళ్ళీ 1 ఇయర్ అయితే దీనికి ఇంక్రిమెంట్స్ యాడ్ అవుతుంటాయి. నేను మాట్లాడేది రిక్రూట్మెంట్ అయిన మరుక్షణం వీరికి వచ్చే హ్యాండ్కి వచ్చే శాలరీ గురించి, నెట్ శాలరీ గురించి. గ్రాసు దానికి ఆ 10% సిపిఎస్లో కలిస్తే గ్రాస్. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్లో జూనియర్ లెక్చరర్స్ అండి, 54,220 అండి. వీరికి దాదాపుగా 65,000 హ్యాండ్కి వస్తుంది. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ముఖ్యమైన ఉద్యోగాలు, వాళ్ళ యొక్క శాలరీస్. మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అండి, దీనికి సంబంధించి 54,220. ఈ కూడా ఈ మంచి స్కేల్ అండి. ఆర్టీఓది గ్రూప్ 1లో ఉంటుంది. ఎంవిఐ కూడా 51,360. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంటారు. వీళ్ళకి 51,320 అంటే వీరు 60,000, వీరు 65,000 శాలరీ పొందే అవకాశం ఉంది డైరెక్ట్గా. నెక్స్ట్ మనకు ఎక్కువ నోటిఫికేషన్స్ వచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిందండి. భారీ ఉద్యోగాలు కూడా ఇక్కడే రిక్రూట్మెంట్ అవుతాయి. దీంట్లో ప్రధానంగా డిఎస్పీ చూసినట్టయితే, డిఎస్పీ అనేది గ్రూప్ 1 కేడర్ పోస్ట్ అండి. గ్రూప్ 1 ద్వారా రిక్రూట్ అవుతారు. వీరి స్కేలు 58,850 రూపాయలు. ఈ 58,850 అంటే దాదాపుగా 65,000 రూపాయల నుంచి 70,000 రూపాయలు మనకి హ్యాండ్కి వస్తుందండి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయిన వారికి. డిఎస్పీ అనేది డివిజనల్ లెవెల్ పోస్టు, ప్లస్ వారికి వెహికల్ సదుపాయం, నెక్స్ట్ క్వార్టర్ సదుపాయం అన్నీ కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ఐ అండి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. వీరి స్కేలు 42,300. ఇది దాదాపుగా వీరు కూడా 55,000 రూపాయలు డైరెక్ట్గా రిక్రూట్ అయినప్పుడు పొందే అవకాశం ఉంది. హైదరాబాద్ అలాంటి ప్రదేశాల్లో అయితే 24% హెచ్ఆర్ఏ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. వీరు ప్రమోషన్లో సిఐ అవుతారు. ఇప్పుడు దాదాపుగా 7-8 ఇయర్స్లో వీరు సిఐగా ప్రమోషన్ పొందుతున్నారు. ఈ సిఐలు 51,320 వీళ్ళ స్కేల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ భారీ నోటిఫికేషన్స్ కానిస్టేబుల్స్ ఉంటాయి. ఇది 24,280 రూపాయలు హ్యాండ్కి, దాదాపుగా 35,000 రూపాయలు వీరు మొదటగా శాలరీ పొందే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్ జరిగి నోటిఫికేషన్లో వచ్చి రిక్రూట్ అయితే ఇంకో 6 నెలల తర్వాత లేదా 1 ఇయర్ తర్వాత అయితే మళ్ళీ డిఏ పెరుగుతుంది, అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనకి శాలరీస్కి సంబంధించిన ప్రధానమైన అంశాలు, ముఖ్యమైన ఉద్యోగాలు, వాటికి సంబంధించి. ఇంతసేపు మనం మాట్లాడుకున్నది గ్రూప్ 1లో ఏ ఉద్యోగాలు ఉంటాయి, వాటికి సంబంధించిన స్కేల్స్, బేసిక్ పే మరియు డిఏహెచ్ఆర్ ఏ విధంగా కౌంట్ చేస్తారు. మరి ఇటు గ్రూప్ 2లో ఏముంటాయి, ఇటు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినవి, ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా మనము ఈరోజు డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇవి అంటే డైరెక్ట్గా మీరు గ్రూప్ 2 రాసి ఒక నాయబ్ తహసీల్దారో లేదా ఎస్ఐ రాసి ఎస్ఐ అయితే డైరెక్ట్ శాలరీ మీకు 55 నుంచి 60,000 రూపాయలు పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరంతా కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, సరే ఇప్పుడు నోటిఫికేషన్ వెంటనే రాకపోయినా కొంత సమయం తీసుకున్న ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తేనే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఉన్న డిఏ ప్రకారమే. నెక్స్ట్ ఇంకా కొంత డిఏ యాడ్ అయితే ఇంకా శాలరీ హైక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా చాలా కాన్సన్ట్రేషన్ తోటి ఏదైతే మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో, ఏ ఉద్యోగం పట్ల అయితే మీరు ఈ ఉద్యోగం సాధించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాన్ని సాధించడానికి నిరంతరం శ్రమించండి. దానికి తోడుగా మీకు
నక్షత్ర సక్సెస్ అకాడమీ ఉంటుంది. డైలీ వైజ్గా మేము అందించే క్లాసులని పూర్తిగా వినండి. అధిక మార్కులు సాధించి మీరు ఉద్యోగాలు పొందాలని మా యొక్క ప్రధాన కోరిక. మరి ఈ యొక్క ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని సబ్జెక్ట్స్ క్లాసెస్ కూడా నేటి నుంచి రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉద్యమ చరిత్ర కానివ్వండి, ఇటు ఆర్థమెటిక్స్ సంబంధించినవి కానివ్వండి, మిగిలిన రేపేలుండి జాగ్రఫీకి సంబంధించి మిగిలిన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అన్ని క్లాసెస్ కూడా మీకు డైలీ వారీగా అందించడం జరుగుతుంది. మరి అందరూ కూడా నేటి నుంచే మీ యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకొని మరి దాని పట్ల హార్డ్ వర్క్ చేసినట్లయితే ఉద్యోగం మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ అండి.